నా 2 ఏళ్ల కష్టం ఇది. ఈ వీడియో అనేది నాకు లైఫ్‌లో చాలా 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 మెమరబుల్‌గా ఉంటది. నాకనే కాదు, అబ్రాడ్‌లో ఉన్న ఎవరికైనా ఒక స్పెషల్ మూమెంట్ ఇది. అండ్ మళ్ళీ మళ్ళీ రాదు లైఫ్‌లో. యాక్చువల్‌గా లైఫ్‌లో నేను ఏది అంత సీరియస్‌గా తీసుకునే మనిషిని కాదు. ఓకే, ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే, అంటే ఏది చేసినా లైఫ్ ఎలా నార్మల్‌గా కూల్‌గా వెళ్ళిపోయినా సరే, నాకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మా అమ్మ చూసుకుంటదిలే అన్న ఫీల్‌లో ఉండే మనిషిని నేను. బట్ ఈ 2 ఇయర్స్ అయితే అస్సలు అట్లీస్ట్ షేర్ చేసుకున్నది లేదు పర్సనల్గా. ఎలా సర్వైవ్ అయ్యానో తెలీదు. బట్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. అండ్ అబ్రాడ్ రావడం వల్ల అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారేమో, బట్ మా మదర్ని అయితే అందరూ వద్దని చెప్పారు. బేసిక్గా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరికీ తెలియదు అండ్ ఎవరికీ చెప్పలేదు. అండ్ వచ్చిన తర్వాత కూడా మా రిలేటివ్స్ అందరూ, నీకు ఒక్కటే కూతురు, ఎందుకు అవసరమా పంపించడం, ఇక్కడే ఉంచవచ్చు కదా, ఇక్కడే జాబ్ చేస్తుంది కదా, ఉంచవచ్చు కదా, ఇక్కడ పెళ్లి చేసేయచ్చు కదా అని అలా చెప్పిన వాళ్ళే. బట్ మా మదర్ ఎప్పుడు కూడా అయ్యో ఇక్కడే ఉంచినా బాగుండేది, పెళ్లి చేసినా బాగుండేది అని ఎప్పుడూ ఫీల్ అవ్వదు. ఎందుకంటే నాకు నచ్చింది చేస్తేనే నేను హ్యాపీగా ఉంటానని ఫీల్ అవుతుంది. అండ్ ఈ డ్రెస్ కూడా నాకు చాలా ఇష్టపడి కొనుక్కున్నాను నేను. అండ్ లండన్లోనే తీసుకున్నాను. యాక్చువల్గా ఇండియా నుంచి తెప్పించుకుందాం అనుకున్నాను, బట్ ఆ టైం సరిపోలేదు. సో అందుకే ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. బట్ చాలా ఇష్టంగా తీసుకున్నాను నేను ఇది. అండ్ ఈ ఫొటోస్ వీడియోస్ అన్నిటిలో నాకు ఈ ఫోటో చాలా ఇష్టం. ఎందుకంటే మా ఫాదర్ ఫిజికల్గా ఇక్కడ లేకపోవచ్చు కానీ ఎప్పుడూ నాతోనే ఉంటారని నేను బిలీవ్ చేస్తాను. బేసిక్గా నాకు కాన్ఫిడెన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అండ్ మాస్క్ కూడా అందుకే వేసుకున్నావా అన్న క్వశ్చన్ రేస్ చేయొద్దు. అసలు లైఫ్ మీద కాన్ఫిడెన్స్ వేరు, ఈ ఫేస్ చూపించడం వేరు. నాకు మాస్క్ అంటే బేసిక్గా ఎందుకో ఇష్టం. సో అందుకనే నేను అలా ఒక వీడియోస్ చేయడం వల్ల సో అలా రికగ్నైజ్ అయ్యాను కాబట్టి సో నాకు అలా వేసుకోవడం అలవాటు అయిపోయింది. సో ఓకే, అది టాపిక్ కాదు. అండ్ ఆ గ్రాడ్యుయేషన్ రోజు నేను అలారం 5కి పెట్టుకుంటే నాకు 3కే మెలకు వచ్చిందనమాట. ఎందుకో నాకు టెన్షన్ అండ్ చాలా ఇష్టంగా ఉంది ఆ రోజు నా గ్రాడ్యుయేషన్ అంటే. అండ్ నేను ఒక చిన్న మిస్టేక్ కాదు అది, బట్ అందరూ అలానే చేశారు, నేను అది చేశాను. అది లాస్ట్లో చెప్తాను. అండ్ ఆ నెక్ సెట్ అసలు మ్యాచ్ అయినట్టు నాకు అనిపించలేదు. అంటే కలర్ డిఫరెంట్ ఉంది, బట్ నాకు అది ఇంకా ఆప్షన్ లేదు. అండ్ నాకు అది బట్ చాలా బాగుంది, అది చాలా నచ్చింది. సో ఇంకా రెడీ అవుతుంటే పొద్దున్నే లేచి లేట్ అవుతుందేమని చెప్పి దోశ తింటామని అడిగింది. ఇలాంటి ఫ్రెండ్స్ చాలా తక్కువ మందికి ఉంటారేమో. హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నా, పిక్చర్ అనుకుంటున్నావా? కాదు, వీడియో తీసుకుంటున్నా అనుకుంటున్నా. ఆయిల్ అయిపోయింది. ఇది ఆల్టరేషన్కి 20 pounds తీసుకున్నాడు. గుండె అదరిపోయింది నాకు. 2,000 ఆల్టరేషన్కి డ్రెస్. 2,000 మా ఊళ్ళో మంచి డ్రెస్ వచ్చింది గైస్. మంచి డ్రెస్ వచ్చింది. 2,000 చేసినందుకు చెప్పుతో కూడా మా అమ్మ. 2 దోశలు చాలు అంటే మళ్ళీ ఇంకొకటి వేస్తుంది. అసలు లైట్ ఉంటేనే నచ్చదు అసలు. ఈ డ్రెస్ మళ్ళీ వేసుకోను కదా, నా పెళ్ళిలో ఏదో ఈవెంట్కి వాడతాయి. ఇప్పుడైతే 2 trains అయితే మారాను. 2 trains మారేసిన తర్వాత ఇంకా 4 minutes వాక్ ఉంది, వెళ్తున్నాను. ఈ బిల్డింగ్లోనే అనమాట మా గ్రాడ్యుయేషన్ జరిగేది. Oh my god. Can I? Yeah. I'm from India. గ్రాడ్యుయేషన్ వినిపించదో వెనకాల చర్చ్ సౌండ్ వస్తుంది. గ్రాడ్యుయేషన్ 9కి స్టార్ట్ అయితే నేను 8 కల్లా వచ్చాను. సో లోపలికి అలౌ లేదంట, బయటే ఉండమన్నారు. 9కి అలౌ చేస్తారంట. చూడాలి. ఈ బిల్డింగ్ చూపిస్తాను కంప్లీట్గా. ఐడి కార్డ్ అనేది మ్యాండేటరీ. ఐడి కార్డ్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అండ్ అక్కడి నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళమన్నారనమాట. సో అక్కడ ఆల్ఫాబెట్స్ వైజ్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అండ్ మన నేమ్స్ ఆల్రెడీ ఉంటుంది. సో మన ఐడి కార్డ్ చూపిస్తే మన టికెట్ ఇస్తారనమాట. సో ఆ టికెట్ చూసుకొని మనకి అంటే సీట్స్ అలాట్ చేసి ఉంటాయి అక్కడ, మనది ఏ నెంబర్ ఎక్కడ అని చెప్పి. సో తినైతే నా ఫ్రెండ్.
name is Indra. He's also have YouTube channel. Followers కొంచెం ఫాలో అవ్వమని చెప్పండి. ఫాలో అవ్వండి. ఇన్ఫ్లుయెన్సర్ వద్దా పర్లేదా. సో ఈరోజు మా గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ అందరికీ తెలుస్తుంది. పాప మాస్క్ పెట్టుకోవడం వల్ల ఎవరికి అర్థం అది కావాలి. $1 million క్వశ్చన్ అది ఎవరికి దానికి ఆన్సర్ లేదంట. మాస్క్ తీసి 45 సో అక్కడ క్లాస్ వైజ్గా అండ్ ఈ లైక్ గ్రూప్ వైజ్గా కూర్చోబెడతారనమాట. సో వాళ్ళే అలాట్ చేస్తారని చెప్పాను కదా, చాలా సైలెంట్ అయిపోతుంది ఒక 5 minutes అయిన తర్వాత. సో ఇదంతా హాల్ అనమాట. సో కింద అయితే మొత్తం గ్రాడ్యుయేషన్, పైన గ్రాడ్యుయేషన్ కిందే ఉంటుంది. సో పైన కానీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా గెస్ట్స్ ఉంటారు కదా. సో అంటే మన పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు అలా కూర్చుంటారు. సో వీళ్ళు వచ్చేటప్పుడు అందరినీ నించోమని చెప్తారు అండ్ వీళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత మనమైతే కూర్చోవాలి. హాయ్ చెప్పండి. మీరేం చెప్పట్లేదు. హాయ్ ఏంట్రా అది? మాకు తెలుసు అంతే కదా. Maka